ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాకడను గురించి గతంలో మనం 2 భాగాలుగా దేవుని యొక్క వర్తమానాన్ని విన్నాము. మరి 2 భాగాల్లో ప్రభు రాకడ ఉంటుందా ఉండదా అనే దాని మీద ఖచ్చితంగా ప్రభు రాకడ ఉంటుంది. ఆయన అతి త్వరలో సంఘాన్ని తన వద్దకు తీసుకువెళ్ళటానికి రానయ్యున్నాడని మొదటి భాగంలో మనం తెలుసుకున్నాం. రెండవ భాగంలో ప్రభు ఎప్పుడు వస్తాడు, భూలోకంలో ఏ పరిస్థితులు సంభవించినప్పుడు ప్రభు వస్తాడు అని మనం రెండవ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. కొంతవరకు ప్రభు సహాయపడినాడు. కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోవడానికి ప్రభు కృప చూపినాడు. మనం ప్రభువుకు వందనస్తులంగా ఉంటున్నాం. ఇప్పుడు 3వ భాగంలో సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం ఎక్కడ ఉంటుంది, తర్వాత సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఏ ఏ పరిస్థితులు సంభవించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం ఈ 3వ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయం కొరకు మనం కనిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీ స్తోత్రాలు. మరోసారి మీ పిల్లలుగా మీ పాదాలు చెందుకొస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి ప్రాముఖ్యంగా రక్షించుకున్నారు. ఈ లోకం నుండి పాపచాపాల నుంచి మమ్మల్ని విడిపించి మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నారు. స్తోత్రాలు. మీ చిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకు స్తోత్రాలు. మా పాపము తొలగించి పరిశుద్ధులుగా చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ఈ రీతిగా ప్రభు రాకడ దినాల్లో మేము ప్రవేశించుట ప్రభువా, మేము ఈ రీతిగా వాక్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగి జీవించాలని, ప్రభు రాకడ కొరకై మేము సిద్ధపడాలని మేము జ్ఞాపకం చేసుకుని వాక్యంలో అనేక విషయాలు మీరు వ్రాయించి మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభు ఈ రీతిగా ప్రభు రాకడ సమీప దినాల్లో మేము ఎత్తబడే అనుభవంలో మమ్మల్ని తీసుకురావడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు. ఎత్తబడిన తర్వాత మధ్య ఆకాశంలో ఏమి సంభవించనన్నదో తేటగా మాతో మాట్లాడము. అలాగే ఈ లోకంలో కూడా మరి ఏం సంభవించబోతా ఉందో, ఎన్ని శ్రమలు ఈ లోకం మీద రాబోతున్నాయో తేటగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, కరోనా వైరస్ సంభవించి లోకంలో శ్రమల కాలం ప్రారంభమైందని మేము విశ్వసిస్తున్నాం. ప్రభు రాకడకు ఇదొక ప్రాముఖ్యమైన సూచన అని మేము నమ్ముతున్నాము. మీ ఏర్పాటును బట్టి మీరు అతి త్వరలో రానైతుండగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్యానికి లోబడి జీవించినట్లు సహాయం చేయండి. ఎవరు కూడా మీ ఏర్పాటును తృణీకరించకుండా మిమ్మలను ప్రేమించే అనుభవంలో ప్రతి ఒక్కరిని తీసుకుంటాడు. నీ జనుల నీకున్న ప్రేమను వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ 3వ భాగం వర్తమానంలో కూడా మాతో స్పష్టంగా మాట్లాడండి. మానవ స్వరాన్ని మీరు కంట్రోల్ చేయము. నీ యొక్క దైవత్వము మాకు అనుగ్రహించము. పరలోకము నుండి మీ స్వరం వినపడజేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దాసునిగా నాకున్న అనుభవము, మీరు నాకు ఇచ్చినటువంటి జ్ఞానముతో కొద్దిగా ఈ మాటలు మీ ప్రజలకు వివరించినట్టుండగా నన్ను కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాను. నా యందు ఏమీ లేదు, మీరే నన్ను మీ ఆత్మతో నింపండి. ప్రజలు మేలు పొందటానికి సహాయం చేయండి. నా సొంత తలంపులను మీరు గద్దించమని ప్రార్థిస్తూ మీ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ఎవరైతే ఈ వీడియో వర్తమానం విని మేలు పొందేవారు అనేకులు ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరి ఒక వచన భాగాన్ని మనం చదువుకుంటాం. ఒక వచన భాగాన్ని మనము చదువుకుంటాం.
చూడండి, దేవుని వాక్యంలో ఒక వచనాన్ని మనం చదువుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చదువుకుందాం. దయచేసి మీరు కూడా మీ బైబిల్ తీసుకుని మీ ముందు పెట్టుకోండి. ఈ వచనాలు మీరు కూడా చదువుతూ అర్థం చేసుకుంటూ చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. వచనాలు మనం చదువుకుందాం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ మాటలు మన వినికిడిలో ప్రభువు ఆశీర్వాదకరంగా చేయును కాక. ఇక్కడ 17వ వచనంలో మాట వ్రాయబడింది కదా, ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. ప్రభువును ఎదుర్కొనుటకు మనము కొనిపోబడుట ప్రభు రాకడలో మనం ఎత్తబడటాన్ని చూపిస్తా ఉంది. ప్రభు రాకడలో ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన సంఘమును ప్రభు తన యొద్దకు తీసుకువెళ్ళటాన్ని ఆ వచన భాగంలోని ఆ మాట మన జ్ఞాపకం చేస్తూ ఉంది. సరే, మనం ఎట్లా వెళతాము అనేది కూడా ఒకసారి అవగాహన చేసుకుందాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. గత 2వ భాగంలో ఏమేమి పరిస్థితులు సంభవించి ప్రభు రాకడ మరి వస్తుందో, ఆ విధంగా ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఎలా ఎత్తబడతామో అనేది గతంలో చివరి మాటలుగా మనం చూస్తూ వచ్చినాం. అది ఇప్పుడు ఎలా ఎత్తబడతాం అనేది కూడా ప్రాముఖ్యమైన అంశమే. దీన్ని పౌలు గారు వివరిస్తూ చాలా బాగా తేటగా మనకు అర్థమయ్యేట్లు రాస్తున్నాడు. చూడండి, ఆకాశ మండలమునకు ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. ఆకాశ మండలము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన చోటది. ఆకాశ మండలము ఏంటి? ఆకాశ మండలము అనేది మనం చూస్తే మరి చూడండి, ఒక మాట బైబిల్లో వ్రాయబడింది. ఎఫెసీ 2వ అధ్యాయం అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఆ ఎఫెసీ 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఇక్కడ రాయబడిన మాటల్లో ఈ వచనంలో వాయుమండల సంబంధమైన అధిపతి అని రాయబడింది. మనకు ఇక్కడ తేటగా అర్థమైంది ఏంటంటే వాయుమండల సంబంధమైన అధిపతి. ఇక్కడ వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరంటే సాతానుడు. ఈ సాతానుడు ప్రస్తుత కాలము మరి ఎక్కడున్నాడు అంటే పౌలు గారు ఎఫెసీ 2:2లో రాసినట్టు వాయుమండల సమూహంలో ఉన్నాడు, వాయుమండలంలో ఉన్నాడు, అంటే మధ్యాకాశంలో ఉన్నాడు. ఈ మధ్యాకాశము భూకక్షకు అవతల భాగంలో ఉండేటువంటిది కనుక అక్కడ ఈ అపవాది ఉన్నాడు, తన అనుసరులతో కూడా ఉన్నాడు, దురాత్మల సమూహంతో ఉన్నాడు. వానికి ఎంతో మంది అనుసరులు ఉన్నారు. వారితో కూడా సాతానుడు
వాయుమండలాన్ని అనగా మధ్యాకాశాన్ని ప్రస్తుతం ఆక్యుపై చేసుకున్నాడు, అక్కడ ఉన్నాడు. కనుక అక్కడ నుండి మన మీద ఎంతో కుట్ర కోణంలో మన మీద దాడి చేస్తూ మనల్ని మోసపరుస్తూ ప్రభువుకు మనల్ని దూరం చేయాలని వాని యొక్క ఆలోచన. కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుత కాలం సాతానుడు మరి తను అలాంటి పరిస్థితిని కలుగున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం వెళ్ళేటువంటి ఆకాశ మండలం మీద మనం కొనిపోయబడే పరిస్థితి మనకు జ్ఞాపకం చేయబడినప్పుడు మనం ఇక్కడి నుంచి ఆవిడకి ఎత్తబడడానికి ఆ యొక్క మధ్యాకాశానికి మనం వెళ్ళడానికి తప్పనిసరిగా మనకు ఒక ప్లాట్ఫామ్ అవసరం. ఒక ప్లాట్ఫామ్ అయితే తప్పనిసరిగా అవసరము. ఆ ప్లాట్ఫామ్ లో మనము అక్కడ ప్రభు సన్నిధిలో నిలవనంటున్నాం. ఈ ప్లాట్ఫామ్ ఎవరిది ప్రస్తుతం అంటే ఎవరుంటున్నారంటే మనం గమనిస్తున్నాం లేఖనాలను బట్టి. శత్రువు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. సాతానుడు నేల మీదకి అక్కడ నుంచి తన అనుసరులతో సహా పడవేయబడినప్పుడు ఆ చోటు ఖాళీ అవుతుంది. ఆ చోటు ఖాళీ అయినప్పుడు ఇది ప్రభు రాకడకు ముందు దినాల్లో జరిగేటువంటి సందర్భం. ఆ యొక్క మధ్యాకాశం ఖాళీ చేయబడుతుంది మన కొరకు. ఖాళీ చేయబడిన మధ్యాకాశంలోనికి మరి ఆకాశ మండలంలోనికి మనం కొనిపోబడే వారు ఉంటాం, ఎత్తబడేటువంటి వారు ఉంటాం. ఎవరైతే యేసు ప్రభు యొక్క శిలువ రక్తంలో తమ పాపాలను కడుక్కుని శుద్ధి చేసుకున్నారో, ఆయన కొరకు జీవించేటువంటి అనుభవం కలిగి ఉన్నారో, ప్రభు కొరకై నమ్మకస్తులుగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఆయన కొరకై ఎన్ని కష్టాలైనా నష్టాలైనా భరించి ప్రభు కొరకు జీవితాలను సమర్పించుకొని విశ్వాసంతో జీవిస్తున్నారో అట్టి వారిని ప్రభువు ఈ మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళనంటున్నాడు. మధ్యాకాశంలోనికి వారిని తీసుకుని వెళ్ళనంటున్నాడు. ఇదంతా కూడా ఒక్క క్షణంలో జరిగేటువంటి కార్యము. ప్రభు ఎప్పుడైతే కడబూర వినపడుతుందో ఆ కడబూర వినపడిన మరుక్షణం ఆయన పిల్లలందరూ మధ్యాకాశంలో ఉంటారు. మనలను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లి ప్రభు ముందర మనలను నిలబెడతాడు. కనుక అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. బైబిల్లో ఒక మాట రాయబడింది. చూడండి, కొన్ని తలంపులు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మరి 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. పిల్లరా, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసినటువంటి అవసరత. ఈ క్రీస్తు యొక్క న్యాయపీఠము మధ్యాకాశములో అది వేయబడుతుంది. ఆ న్యాయపీఠం ఎదుట మనం జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం ఆ క్రియల యొక్క ప్రతిఫలాన్ని పొందవలసిన వారము. అంటే మంచి విశ్వాసిగా జీవించేటువంటి వాళ్లకు బడా మంచి నమ్మకమైన దాసుడా అనేటువంటి గొప్ప పిలుపు వారి పక్షంగా ప్రభు వారిని పిలిచేవాడు ఉన్నాడు. మరి ప్రభు కొరకు నమ్మకంగా జీవించక ఇష్టానుసారంగా జీవిస్తూ విశ్వాస లోపం కలిగి ప్రభువుకు అంతగా లోబడక నామకార్థముగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు చెడ్డవైన సోమరదాసుడా అని వారు పిలువబడతారు. అటువంటి క్రీస్తు న్యాయ సింహాసనము లేకపోతే న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవుతాం. అనగా మధ్యాకాశంలో ప్రభు సింహాసనం ముందు మనం ప్రత్యక్షమయ్యేటువంటి వారంగా ఉంటాము. ఒక రెప్పపాటులో మనం మార్పు చెందుతాము. అది 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయం ఒక మాట రాయబడింది, 50వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 50వ వచనం నుంచి ఆ మాటలు ఉంటాయి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగాని మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు,
మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మిరిగేయుడని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఇక్కడ మనం చూస్తున్నాము, మరి 52వ వచనం, మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మార్పు పొందుదము. మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును మనము మార్పు పొందుదము అని వ్రాయబడింది. బూరం రోగును మనము మార్పు పొందుదము. పిల్లరా, బూరం రోగినప్పుడు మనం మార్పు పొందుతాము. ఎప్పుడైతే కడబూర మధ్యాకాశంలో కనపడుతుందో అప్పుడు ఆ బూర మోగగానే మనం అందరం మార్పు పొందుతాం. ఇప్పుడున్న ఈ దేహము శిథిలమైపోయేది, ఈ దేహంతో మనం పరలోకం వెళ్ళలేము. కనుక మనకు అక్కడికి వెళ్ళడానికి ఒక మరి వీలైన అవసరమైనటువంటి దేహం అవసరం, ఒక దేహం అవసరం అవుతుంది. కనుక ఈ దేహము అంటే ఇంకా అక్కడ పైన వివరంగా వ్రాయబడింది కదా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్త మాంసములు కలిగిన ఈ దేహం దేవుని రాజ్యానికి వెళ్ళదు. కనుక అప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏం అవసరం అవుతుందంటే తప్పనిసరిగా ఇంకొక దేహం మనకు అవసరం. అప్పుడు ఏమవుద్దంటే మార్పు పొందుతాము. అంటే దాని అర్థం ఏంటంటే రెప్పపాటులో మనం మారడం అంటే మన దేహము మహిమా దేహముగా మార్చబడుతుంది. మన దేహం మహిమా దేహంగా మార్చబడుతుంది. ఇది కడబూర వినబడగానే మన దేహం మహిమా దేహంగా మార్చబడటం, మరి ప్రభు ముందు మనం ప్రత్యక్షమవడం, ఇదంతా కూడా క్షణంలో ఒక్క క్షణంలో జరిగేటువంటి కార్యం. అది ఒక క్షణంలోనే కడబూర వినబడగానే మరుక్షణం మన దేహం మహిమా దేహంగా మార్చబడుతుంది. ఒక క్షణంలో ప్రభు ముందు మనం ప్రత్యక్షమయ్యే వారనుకుంటాం బైబిల్ ప్రకారం. కానీ దీనికి వేరే నిర్వచనమే లేదు. ఒక్క క్షణంలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాల్సింది. ఆ క్షణం కొరకే మనం ఎదురు చూస్తున్నాం ప్రియులారా. ఆ క్షణం ఎప్పుడు వస్తుందో మన జీవితంలో, దాని కొరకే మనం శుభప్రదమైన నిరీక్షణ కలిగి లోకంలో జీవిస్తున్నటువంటి వారనుకున్నాము అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా మందికి ఇలాంటి మర్మం తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి మరి ఏంటబ్బా సంగతి అర్థం కాక వారు మరి కొంత తల్లడిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు జరిగేటువంటి ఆ యొక్క మరి ఏం జరుగుతుందంటే ప్రియులారా, ప్రజలు మరి అనేకులు వారికి కనబడకపోవడం చేత అనేకులు వారి కనబడక మరి ప్రకృతిలో జరిగిన ఈ యొక్క కార్యము లేకపోతే ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు వారు మరి ఆశ్చర్యచకితులు అవుతారు. వారు ఆశ్చర్యానికి గురయ్యేవారు అవుతారు. వారు ఆశ్చర్యపడుతూ ఒక రకంగా చాలా మరి ఇబ్బంది గురవుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లరా, రొమ్ము బాదుకుంటారు, లేకపోతే ఎంతో మరి వారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సంఘం ఎత్తబడే ఆ క్షణము కొరకై సంఘం ఎదురు చూస్తూ ఉంటే, సంఘం అలా ఎత్తబడుతున్నప్పుడు లోకంలో ఉండిన ప్రభు నెరకని ప్రజలందరూ కూడా మరి చాలా మరి వారు ఒక ప్రత్యేకమైనటువంటి మరి సంఘటన చూసిన కారణం చేత వారు కొంత ఇబ్బందికి లోనవుతారు. అయితే నేనేం చెప్తానంటే పిల్లారా, ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదో, ఎవరైతే యేసు ప్రభువుని ఇంకా తమ జీవితాల్లోనికి ఆహ్వానించలేదో అట్టి వారు నేడైనా ప్రభు యొక్క రక్షణ అనే ఏర్పాటులోనికి వస్తే, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని గనుక ప్రభువుని అడిగితే ప్రభు వారిని క్షమించేవాడు ఉంటాడు. వారి పాపాలను ఒప్పుకున్నప్పుడు ప్రభు వారి పాపాలు క్షమించి వారిని రక్షించేటువంటి వాడు ఉంటాడు. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు మనవి చేస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరెవరైనా సరే ప్రభు యొక్క ఏర్పాట్లోనికి వచ్చి లోకం మీదకి రాబోతున్న భయంకరమైనటువంటి ఆపద కాలంలో నుంచి తప్పించుకోవాలని ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మీరు కూడా చేరి రావాలని
ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా పిల్లరా, సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత సంఘము క్రీస్తు న్యాయపీఠం మీద నిలిచేదిగా ఉంది. సంఘము క్రీస్తు న్యాయపీఠం మీద తెలిసి ఆయన యొక్క మరి తీర్పు ఇక్కడ మనం గమనించాలి. వాస్తవంగా విశ్వాసులకు తీర్పు లేదు. అందుకనే యోహాను సువార్త 5:24 రాయబడింది. అక్కడ ఏముందంటే, నా మాట విని ఆ చొప్పున చేయువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని అక్కడ రాయబడింది. 5వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అయితే ఇక్కడున్న తీర్పు ఏంటంటే న్యాయసింహాసనపు తీర్పు. న్యాయసింహాసనపు తీర్పులు ఏం జరుగుద్దంటే ప్రియులారా, నువ్వు ప్రభు కొరకు ఏమేం చేశావు, నువ్వు ప్రభు కొరకు ఎంత నమ్మకంగా జీవించావు, నీ ప్రభు కొరకు ఎంతగా నీకున్న మరి సామర్థ్యాన్ని వినియోగించావు, మరి ఎన్ని వారాలు నువ్వు ప్రభు మందిరానికి వెళ్ళావు, ఎంతగా నువ్వు ప్రభువు స్తుతిస్తూ వచ్చావు, ఎంతగా నీ భాగాలను ప్రభువుకు అప్పగించుకుంటూ వచ్చినావు, నీ యొక్క జీవితాన్ని ఆయనకు పూర్తిగా నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తూ వచ్చినావా, లేకపోతే నీ జీవితం ఏమైనా మరి ఆయన కొరకు జీవించక నష్టపెట్టుకుంటూ వచ్చినావా అనే దాని లెక్క తేల్చేదే న్యాయ సింహాసనపు తీర్పు. ఈ దినాల్లో మనకేబడిన గొప్ప సంగతి ఏంటంటే ప్రియులారా, ప్రభు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యతలను మనం అనుభవిస్తూ ప్రభు కొరకు ఎంత నమ్మకంగా మనం జీవిస్తామో అంతే నమ్మకంగా ప్రభు కూడా మనల్ని మెచ్చుకునేవాడు ఉంటాడు. చాలా మంచి నమ్మకమైన దాసుడా, ఇదిగో నేను నీకు తలాంతులు ఇచ్చాను, నీ తలాంతులు వినియోగించి నా కొరకు ఎంతో ప్రయాసపడినావు, ఇదిగో నీ ప్రయాసం వ్యర్థం కాలేదు, నువ్వు చేసిన ఈ యొక్క మరి దీనికి గాను ఇదిగో నీ బహుమానము అని ప్రభు బహుమానం ఇచ్చేవాడుకున్నాడు. అందుకే ఒక మాట ఉంది యెషయా గ్రంథం, చూడండి ఒక మాట యెషయా గ్రంథం, ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం మరి ఒక సంగతి చూద్దాం. యెషయా గ్రంథం 40, యెషయా గ్రంథం చూడండి 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా 40:10, ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఇలా అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రభు శక్తిమంతుడై వస్తాడు. శక్తిమంతుడై ఆయన వచ్చి కడబోరు ఊది తన సంఘాన్ని, తను ఏర్పరచుకున్న వధువు సంఘాన్ని తన ఎద్దుకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన బహుమానములు ఇచ్చేవాడు, ఆయన ఇచ్చి బహుమానము ఆయన తీసుకుని వచ్చేవాడు ఉంటాడు. అందుకే మనం ప్రకటన గ్రంథంలో కూడా మాట చూస్తాం. 22వ అధ్యాయం, ప్రకటన 22వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంది. 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని ఇచ్చుటకు ప్రతి వానికి ఇచ్చుటానికి వాని పనుల చొప్పున వాని క్రియల చొప్పున వారికి ఇచ్చుటకు నేను జీతమును తీసుకొని వస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ప్రభువు తనకు ఏదైతే తన కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారు ఉన్నారో, నమ్మకంగా ఆయన పరిచర్యలో కొనసాగిన వారు ఉన్నారు, సేవకులే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, ఎవరైనా కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన దాన్ని బట్టి అక్కడ వాళ్ళు ప్రతిఫలం పొందుతారు. వారికి ప్రభు న్యాయపు తీర్పు తీర్చేవాడుకున్నాడు. ఇంతకాలం ప్రభు కొరకు జీవిస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డావా, ఎన్నో శ్రమలు పడ్డావా, ఏ పరిస్థితి అయినా కూడా ఉన్న స్థితిలో అయినా లేకపోయిన స్థితిలోనైనా ప్రభు కొరకు నీ జీవితాన్ని నమ్మకంగా కొనసాగించినావా, ఎన్నో ఇబ్బందులను భరిస్తూ వచ్చినావా, ఎన్నో శ్రమలను ఓర్చుకుంటూ వచ్చినావా, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు నీకు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రభు కొరకు ఎంతగా సమర్పించుకున్నావో, నీకున్న అంతా విడిచి సర్వస్వం విడిచి ఆయన వెంబడిస్తూ వచ్చినావో 100 రెట్లు ప్రభు నీకు ఇచ్చేవాడు ఉన్నాడు. అక్కడ గొప్ప అది ఆధిక్యత మనకు ప్రభు అది అనుగ్రహించినాడు. ఫిలిప్పీ 4:19 మనం చూస్తాం. యేసు క్రీస్తునందు
దేవుడు మీ ప్రతి అవసరమును మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని వ్రాయబడు. కానీ మన ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ప్రభు కొరకు, అక్కడ అవన్నీ కూడా మరి ఆ పరిస్థితి అంతా కూడా తీర్చివేయబడి మనకెంతో గొప్ప బహుమానాన్ని ప్రభు ఇచ్చేది ఉంటారు. ప్రభు ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందో తెలుసండి, ఏదో చాక్లెట్లు బిస్కెట్లు కాదు. ప్రభు ఇచ్చే బహుమానం ఎలా ఉంటుంది అంటే కిరీటాలు, బంగారు కిరీటము, అది జీవ కిరీటము, మహిమగల కిరీటము, ఆనంద కిరీటము, ఇలా మరి ఎన్నో రకాలైనటువంటి కిరీటాలను ప్రభు మనకు ధరింపు చేసేవాడుకున్నాడు. అంతమందిలో కోటాను కోట్ల మంది ఆ యొక్క వధువు సంఘం మధ్యన మనం నిలబెట్టి బలా మంచి నమ్మకమైన దాసుడా అని మనల్ని పిలిచి మెచ్చుకొని ఉంటున్నాడు. ఇది ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వాళ్ళకు ప్రభు ఇచ్చే బహుమానం. ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వాళ్ళు ఉంటారు అక్కడ, వారు భక్తిహీనులైన క్రైస్తవులుగా పిలువబడతారు. లేకపోతే మరి కొంత ప్రభు కొరకు కొంత లోకం కొరకు జీవించేటువంటి వారు, ప్రభు ఇష్టమే అదే సమయం లోకం కూడా ఇష్టం వాళ్ళకు, అలాంటి వాళ్ళు ఉంటారు. ప్రభు కొరకు వాళ్ళు ఏం చేయరు. ప్రభు కొరకు వారి జీవితాన్ని వారు అప్పగించుకోకుండా మరి వాక్యంలో రాయబడింది. ఫిలిప్పీ పత్రికలో ఆ మాటలు రాయబడ్డాయి. చూడండి, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తే, ఫిలిప్పీ 2వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2 ఒక మాట ఉంది అక్కడ, ఫిలిప్పీ 2:21 వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ అంటే తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారంట గాని యేసుక్రీస్తు కార్యాలను చూడరు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత మరొక మాట కూడా రాయబడింది 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని రాయబడింది. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని భక్తిహీనులు ప్రభు యొక్క క్రీస్తు మరి ఆ యొక్క న్యాయ సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట వారిని ప్రభు ప్రత్యేకముగా ట్రీట్ చేయమంటున్నాడు. నేను ఫస్ట్ వర్తమానంలో 2వ వర్తమానం చెప్పినట్టు నాకు గుర్తు, ప్రభు యొక్క సన్నిధిలో అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు చెడ్డవైన సోమరదాసుడా అని ప్రభు వారిని గద్దించేవాడు ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం ఆ మాటలు చూస్తాం కదండి, మనకు తెలిసిన మాటలే ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 25:26. అందుకు అతని యజమానుడు ఆయన చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంటను కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా అని ప్రభు గద్దిస్తున్న సందర్భంలో ఒక మాట, సోమరువైన చెడ్డదాసుడా. వారికి ఇవ్వబడేటువంటి బిరుదు, వారికి ఇవ్వబడేటువంటి పేరు కూడా మనం చూసినాం కదా, చెడ్డవైన సోమరి దాసుడా, పనికి మాలిన దాసుడా అని ప్రభు వారిని పిలిచేటువంటి వాడు ఉంటాడు. ప్రభు కొరకై జీవించిన కారణం చేత, ప్రభువుకు నమ్మకంగా అప్పగించుకోవాలని కారణం చేత వారెంతో నష్టపడేటువంటి వారు ఉంటారు. కనుక ప్రభు వారిని వెలుపడి నెట్టివేయండి, అక్కడ చీకటి ఉంటది, ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటదని వారిని బయటికి నెట్టివేసే పరిస్థితి. దీన్ని మనం కొంత సపరేట్ గా ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లరా, ఇంతకాలం ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించిన కారణం చేత దేవుడు వారిని పక్కన పెట్టేవాడు ఉంటాడు. ఇప్పుడు నేను ఒక ఉద్యోగస్తుడిగా ఉద్యోగం చేస్తున్నాను. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్కి పిలిచిన తర్వాత ఆఫీసులో ఏం చేస్తాడు, వాళ్ళని హెచ్చరికగా గద్దించినట్టు మాట్లాడి నువ్వు వెళ్ళి పక్కన నుంచోని బయటకు పెట్టేస్తాడు. రూమ్ బయట నుంచోవాలి పనిష్మెంట్ లా. చాలా సేపు నుంచుని 1 రోజు 2 రోజులు నుంచుని వారం నిలబెట్టినోడు కూడా ఉన్నారు. నిలబెట్టిన తర్వాత మరి వాళ్ళ గురించి ఎవరో మరి రికమెండ్ చేసిన తర్వాత వచ్చి వాళ్ళని మళ్ళీ తీసుకుని ఉద్యోగం తీసుకుంటారు. అంటే బయట పెట్టవేయబడటము, లేకపోతే పక్కన నిలబడు, పక్కనుండు అనేటువంటి పరిస్థితి ఏం జరుగుతుందంటే అవమానాన్ని తీసుకొస్తుంది, ఎంతో చిగువగా అనిపిస్తుంది. ఆవిడ అంతమంది కోట్ల మంది పరిస్థితుల మధ్యన నీవు ఆ విధంగా పిలువబడితే, పనికి మానం దావిడాన్ని పిలువబడితే నీకు అవమానంగా ఉంటుంది. కనుక ప్రియుడా, ఇలాంటి పరిస్థితిని నువ్వు దయచేసి అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాం. లోకంలో
మనం జీవించిన విశ్వాస జీవితాన్ని బట్టి కదా ప్రభు మనం బహుమానం ఇచ్చేది. మన అపనమ్మకత్వాన్ని బట్టి, మన శరీర క్రియలను బట్టి ప్రభు మనల్ని ఎంచుకునేవాడు ఉండడు కదండి. కనుక ప్రభు మన మధ్యాకాశంలో పరిశుద్ధులైన వారు దేవుని పిల్లలై ప్రాముఖ్యంగా దేవునికి లోబడి జీవించినటువంటి వారికి గొప్ప బహుమానం సిద్ధపరిచే దేవుడు. మరి ఆయన కొరకు సరిగ్గా నమ్మకంగా జీవించినటువంటి వాళ్ళను వారికి బహుమానం లేకపోగా వారిని మరి కొద్ది ప్రభు తిరస్కరించేవాడు ఉంటాడు. చెడ్డదాసుడు అని, పనికి మాలిన వాడు అని వారికి పేరు పెట్టేటువంటి పరిస్థితి. మనకైతే ఇంకో విషయం ఉంది అక్కడ. పరలోకములో ఇది 7 ఏళ్ల కాలం గొప్ప సంతోషకరమైన, ఉత్సాహించవలసిన సంతోషము అక్కడ ఉంటుంది. ఉత్సాహకరమైనటువంటి ఒక పండగ వాతావరణం అక్కడ ఉంటుంది. సంతోషించి ఉత్సాహించాలని అక్కడ పిలుపు వినపడుతుంది. దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అక్కడ వేదిక మధ్యాకాశం. సంఘం అక్కడ మధ్యాకాశంలో సంతోషించే పరిస్థితి 7 ఏళ్ల పాటు గొప్ప సంతోషం ఉంటుంది. మనం అనేకులను కలుసుకునేది ఉంటుంది, వారితో కలిసి సంతోషించేది ఉంటుంది, వారిని కలిసి మాట్లాడేది, ప్రభు యొక్క గాయాలను మనం ముద్దాడేది ఉంటుంది. అబ్రహాము గారిని, ఆదాము, మరి దేవుని చిత్తమైతే దేవుని ఏర్పాట్లు ఉంటే ఆదాము కూడా అక్కడ కనపడితే కనుక ఆదాము, హేబేలు, అందరూ, హేనోకు, నోవాహు, అబ్రహాము, యోషేపు, యాకోబు, ఇస్సాకు, మోషే, ఆ యెహోషువ అందరినీ మనం కలుసుకుంటాం. అందరం మనం కలుసుకొని సంతోషించేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. కనుక క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడినప్పుడు మనం మన మరి పరిస్థితిని బట్టి మనం బహుమానం పొందవలసినటువంటిది ఉంటుంది, ప్రతిఫలం పొందవలసినట్టు ఉంటుంది. ఒక దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే బహుమానం, లేకపోతే దేవుని కొరకు నువ్వు అపనమ్మకంగా జీవిస్తే నీకు తిరస్కారం. ప్రభువు నిన్ను పనికి మానవాడని నెట్టివేసే పరిస్థితి. మనకు పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుంది, ఉత్సాహంతో కూడిన పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో లోకంలో భయంకరమైన శ్రమలు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి శ్రమలు కూడా. ఎంత భయంకరంగా ఉంటాయో అక్కడ మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం కాడ నుంచి 18వ అధ్యాయం వరకు ఉంటాయి. అక్కడ ఉంటాయి 7 ముద్రలు ఉంటాయి, 7 పాత్రలు ఉంటాయి, 7 గోడలు ఉంటాయి. ఇవన్నీ సంభవించి అనేక తెగుళ్ళు వస్తాయి లోకం మీద. భయంకరంగా ఉంటుంది ఆ తెగుళ్ళు. ఆ తెగుళ్ళు ఎలా ఉంటాయో నేను మరొక వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చాలా భయంకరమైన తెగుళ్ళు ఉంటాయి. సంఘం మధ్య ఆకాశంలో సంతోషించేదిగా ఉంటే లోకంలో ఉన్నటువంటి విడబడిన ప్రజలు భయంకరమైనటువంటి శ్రమల్లో. అందుకే మత్తయి సువార్తలో మనం చూసాం, మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం, ఆయా సందర్భాల్లో మనం గమనిస్తాం కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 24:21, మత్తయి సువార్త 24:21, లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అటు శ్రమ కలగలేదు, ఎప్పుడు కలగబోదు అనేటువంటి భయంకరమైన శ్రమలు లోకంలో రాబోతున్నాయి. 7 ఏళ్ల కాలం. సంఘమేమో మధ్యాకాశం ఉంటుంది సురక్షితంగా, సంఘానికి ఉగ్రత లేదు. ఆయన ఎరగనటువంటి లోకస్తులకు, అన్యులకు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్లకు, ఆయన అవమానించిన వాళ్లకు, ఆయనకు లోబడగా జీవించినటువంటి వాళ్లకు వాళ్ళ ఉగ్రత ఉంటుంది. కనుక ఆ ఉగ్రత ఎంత భయంకరంగా ఉండదు మరొక వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని మరి వీడియోగా నేను మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎలాంటి ఉగ్రత అక్కడ ఉంటుందో చూడండి. మొదటిది దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాత్రులగుటకు, ఆ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుడు మనల్ని ఉగ్రత పాలడం నియమించలేదు. కనుక మనం మధ్యాకాశంలో సురక్షితమైన స్థానంలో ఉంటాం. లోకస్తులు ప్రభు నెరగిన వాళ్ళు ఉగ్రత కొరకు నిలిచి ఉన్నారు. ఉగ్రత వారి కొరకు కాసుకుని ఉంది. వారి మీదుగా 7 ఏళ్ల శ్రమకాలం. సంఘమేమో సంతోషంగా ఉంటే 7 ఏళ్ల కాలం లోకంలో ఉన్నటువంటి వారందరి భక్తిజనుల మీదకు నాశనం ప్రభు రక్షించేవారు. చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఉగ్రత, ఆ శ్రమలు ఎలాంటివి ఉంటాయో మరొక వీడియోలో నేను దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవకాశం ఉంది కనుక ఇంకొక వీడియో చేసి మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. మీరందరూ సహకరించాలని, ఈ వీడియో విని ఆత్మీయంగా మేలుకొంది బలపడాలని మరి మనవి చేస్తున్నాం. తర్వాత ఈ పరిచర్య కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు ఎక్కువ తలంపులు నాకు అనుగ్రహించి మీతో పంచుకున్నట్లుగా ప్రభు నాకు సహాయపడిన మీరు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు యేసు ప్రభు ఆ స్తోత్రాలు, ఈ వాక్యమును బట్టి వందనాలు. మీ బిడ్డలు విన్నారు, వారి హృదయాల్లో నాటడానికి సహాయపడండి. వారి హృదయాలు భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి.
బిడ్డలు రాకడ కొరకై సిద్ధపడి ఎత్తబడి సంఘం ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ప్రభు ఆ విశ్వాసం తొలగిపోకుండా కూడా మీరు సహాయపడాల్సింది ప్రార్థిస్తున్నాం. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ ఉన్న ప్రజలంతో ఇబ్బందులు పడుతున్నారు. మీరే ప్రజలకు సహాయం చేయమని ప్రార్థన. మరోసారి నీ బిడ్డలను నన్ను నీ చేతులకు అప్పగించుకుంటాను. మరి తర్వాత నాలుగో భాగంలో కూడా శ్రమలను గురించిన మరి విషయాలు ధ్యానించాల్సిన అవసరం ఉంది. సహాయం సంఘం ఎత్తబడటం మధ్యాకాశంలో మీ సన్నిధిలో వారు ఒక బహుమానాలు పొందే వేదికగా మీరు చేసి ఆ విధంగా ఉత్సాహ సంతోష సునాదంలో అక్కడ మేము కలిగి ఉండటానికై మరి ఎత్తబడబోతున్న సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు వేసుకొస్తాం. అనేక సిద్ధపడడం సహాయం. రక్షణ లేని వారికి రక్షణ అనుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.